అయితే ఇప్పుడే మన విజయ్ సేతుపతి గారి గాంధీ టాకీస్ చూడడం జరిగింది ట్రైలర్. అయితే ఇదేంటంటే న్యూ జానర్, ఒక మూకీ టైప్ సినిమా ఇది. అయితే మూవీ మూమెంట్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా చూసినట్లయితే ఏమవుతుందంటే ఒక పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో మూవీ అలా వెళ్తుందని అర్థమవుతుంది. లవ్ స్టోరీ కానీ యాక్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ ఉంటాయని అర్థమవుతుంది. కానీ ఏంటంటే నో నో వర్డ్స్ అండి, ఒక్క మాట కూడా ఉండదు, ఓన్లీ సైలెంట్ అనమాట. అంతా మూకీ టైపు. సేతుపతి గారు చేశారు దీంట్లో యాక్టర్, అరవింద్ స్వామి గారు కానీ ఎక్సెట్రా మిగతా యాక్టర్స్ కూడా మొత్తం ముగ్గురు కనిపించారు. హీరోయిన్ గారి పేరు ఐడియా లేదు కానీ వీళ్ళిద్దరు అయితే ఐడియా ఉన్నారు. అయితే టోటల్గా గాంధీ టాకీస్ అయితే కొంచెం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా, మన ఏఆర్ రెహమాన్ గారేమో మ్యూజిక్ కొట్టారు, చాలా డీసెంట్గా ఉంది. నాకు తెలిసి మ్యూజిక్కే సినిమాని చాలా వరకు తీసుకెళ్ళిపోయింది. ఇంకా సేతుపతి గారి యాక్టింగ్ కానీ అరవింద్ స్వామి గారి యాక్టింగ్ కానీ ఇంకా వాళ్ళిద్దరిది టాప్ నాచ్ ఉంటుంది. అయితే సినిమా కొంచెం హిట్ అయ్యే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. కొన్ని సినిమాలు అంటారు చూడండి, హీరోలు మాట్లాడే అవసరంలా, లేకపోతే విలన్ మాట్లాడడం అవసరంలా, సినిమా మాట్లాడిద్ది అంటారు చూసారా, సేమ్ అలాగే అనిపించిందండి. సినిమా మాట్లాడలేకపోయినా మాట్లాడిద్ది అనే మాత్రం అర్థమవుతుంది. చాలా బాగుంది ట్రైలర్ అయితే. కంపల్సరీగా మూవీ చూసి రివ్యూ మీకు పెట్టడం జరిగింది. ఆ రివ్యూ పెట్టడం జరిగింది. ఎలా ఉంటుంది ఏంటనేది మూవీ చూసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్?